Hello everyone, this is Akshita. I am teaching class 9 physics. Chapter 4 is matter pure. సో ఈ లెసన్లో మనం ఏమేం కవర్ చేసుకున్నామంటే మిక్చర్ అంటే ఏంటి, అలాగే టైప్స్ ఆఫ్ మిక్చర్స్, అండ్ నెక్స్ట్ వి ఫైండ్ హెట్రోజీనియస్ అండ్ హోమోజీనియస్ మిక్చర్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ సొల్యూషన్స్ అంటే ఏంటి, అలాగే మనం సస్పెన్షన్స్ అండ్ కొలాయిడల్స్ గురించి డిఫరెన్షియేట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఈ మిక్చర్స్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని మనం సపరేట్ చేయాలంటే ఎటువంటి టెక్నిక్స్ని యూజ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిలేషన్ ప్రాసెస్ యూజ్ చేసాము, అండ్ నెక్స్ట్ ఎవాపరేషన్ ప్రాసెస్ యూజ్ చేసాం, పేపర్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ని యూజ్ చేసాం. సో ఈ విధంగా ప్రాసెస్ తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నటువంటి ప్రాసెస్ వచ్చేసి డిస్టిలేషన్. సో ఈ డిస్టిలేషన్ యూజ్ చేస్తున్నాం. అండ్ బిఫోర్ దాట్ మనం ఇంకా ఏం తెలుసుకున్నామంటే మిసిబుల్స్ అండ్ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ గురించి తెలుసుకున్నాం. అందులో సపరేషన్ ఆఫ్ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ని చేసేటువంటి ప్రాసెస్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు సపరేషన్ ఆఫ్ టూ మిసిబుల్ లిక్విడ్స్ బై డిస్టిలేషన్. సో ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం, సపరేషన్ ఆఫ్ టూ మిసిబుల్ లిక్విడ్స్. ఏ ప్రాసెస్ యూజ్ చేసి, డిస్టిలేషన్ ప్రాసెస్ యూజ్ చేసి. ఇక్కడ మనకు ఫిగర్ 14 ఇచ్చారు. సపరేటింగ్ ద మిక్చర్ ఆఫ్ అసిటోన్ అండ్ వాటర్ బై డిస్టిలేషన్. డిస్టిలేషన్ ప్రాసెస్ యూజ్ చేసి ఇక్కడ అసిటోన్ అలాగే వాటర్ యొక్క మిక్చర్ని సపరేట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అసిటోన్ అండ్ వాటర్ ఆర్ ఆల్సో మిసిబుల్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి వాటర్ కావచ్చు అలాగే అసిటోన్ కావచ్చు, ఇవి రెండు కూడా మిసిబుల్ లిక్విడ్స్ అనమాట. టేక్ ఏ మిక్చర్ ఆఫ్ అసిటోన్ అండ్ వాటర్ ఇన్ ఏ డిస్టిలేషన్ ఫ్లాస్క్. ఇప్పుడు ఒక డిస్టిలేషన్ ఫ్లాస్క్ తీసుకొని అందులో ఎటువంటి మిక్చర్ తీసుకోవాలి, అసిటోను అలాగే వాటర్ యొక్క మిక్చర్ని తీసుకోవాలి. ఫిట్ ఇట్ with a thermometer and arrange to stand. Attach the condenser of the flask on one side and the other side keep a beaker to collect. ఇప్పుడు ఒక థర్మోమీటర్ని దేనికి, డిస్టిలేషన్ ఫ్లాస్క్ ఉంటుంది కదా దానికి ఫిట్ చేయాలి. అలాగే ఒక స్టాండ్కు అరేంజ్ చేయాలన్నమాట ఈ అపారటస్ మొత్తం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక కండెన్సర్, ఫ్లాస్క్ యొక్క కండెన్సర్ ఉంటుంది కదా, ఒక సైడ్కు అటాచ్ చేయాలి, ఇంకొక సైడ్కి వచ్చేసి బీకర్ వైపుకు ఉండేలా చూసుకోవాలన్నమాట. హీట్ ద మిక్చర్ స్లోలీ కీపింగ్ ఏ క్లోజ్ వాచ్ ఆన్ ద థర్మోమీటర్. ఇప్పుడు ఆ మిక్చర్ని హీట్ చేయాలి స్లోగా. అలాగే ఆ థర్మోమీటర్ పైన ఒక క్లోజ్ వాచ్ అనేది పెట్టాలన్నమాట. ద అసిటోన్ వ్యాపరైజర్స్ అండ్ కండెన్సెస్ ఇన్ ద కండెన్సర్. ఇప్పుడు ఆ అసిటోన్ ఏమవుతుంది, మనం హీట్ ఇస్తున్నాం కదా, సో ఇక్కడ తీసుకున్నటువంటి మిక్చర్ వాటర్ అలాగే అసిటోన్ యొక్క మిక్చర్లో అసిటోన్ అనేది వ్యాపరైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కండెన్సర్లో ఏమవుతుంది, కండెన్స్ ఫామ్ అవుతుంది. అసిటోన్ కెన్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ద కండెన్సర్ అవుట్లెట్. ఈ అసిటోన్ని మనం ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు, ఈ కండెన్సర్ అవుట్లెట్ ఉంటుంది కదా దాని ద్వారా మనం అసిటోన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. వాటర్ రిమైన్స్ ఇన్ ద డిస్టిలేషన్ ఫ్లాస్క్. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మిక్చర్ అసిటోన్ అండ్ వాటర్. సో ఇక్కడ హీట్ చేస్తున్నాం దీన్ని. సో హీట్ చేయడం వల్ల అసిటోన్ అనేది వ్యాపరైజ్ అయిపోయి మనకు కండెన్సర్ అవుట్లెట్ ద్వారా వస్తుంది. అంటే ఇక్కడ డిస్టిలేషన్ ఫ్లాస్క్ వాటర్ అలాగే ఉండిపోతుంది కదా. ఎస్, ద సపరేషన్ టెక్నిక్ యూజ్డ్ అబోవ్ ఈజ్ కాల్డ్ డిస్టిలేషన్. ఇక్కడ మనం సపరేట్ చేసినటువంటి టెక్నిక్ ఏంటి అంటే డిస్టిలేషన్ అని అంటాం. డిస్టిలేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సపరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ మిక్చర్ కంటైనింగ్ టూ మిసిబుల్ లిక్విడ్స్. ఈ డిస్టిలేషన్ అనేటువంటి టెక్నిక్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మిక్చర్స్, సో అవి కూడా ఎటువంటి మిక్చర్స్, అందులో టూ మిసిబుల్ లిక్విడ్స్ కలిగి ఉండొచ్చు అనమాట. సో అటువంటి మిక్చర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి మనం డిస్టిలేషన్ అనేటువంటి టెక్నిక్ని యూజ్ చేస్తాం. బట్ దేర్ షుడ్ బి ఏ లార్జ్ డిఫరెన్స్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ ద టూ లిక్విడ్స్. కానీ ఇక్కడ ఈ టూ లిక్విడ్స్ ఉంటాయి కదా మిసిబుల్ లిక్విడ్స్, వీటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ ఎలా ఉండాలి, చాలా డిఫరెన్స్గా ఉండాలి. అంటే చాలా వరకు అంటే లార్జ్ డిఫరెన్స్ కలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్, వాట్ ఇఫ్ ద బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ ద టూ లిక్విడ్స్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్. ఒకవేళ మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ మిసిబుల్ లిక్విడ్స్ ఉన్నాయి కదా వీటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ అనేవి లాంగ్ డిస్టెన్స్తో డిఫరెన్స్, చాలా వేరియేషన్స్ ఉండాలని చెప్పారు. ఒకవేళ ఒక్కొక్క బాయిలింగ్ పాయింట్ దగ్గరగా ఉన్నట్టయితే అంటే క్లోజ్ టు ఈచ్ అదర్ అని అంటున్నారు, అప్పుడేం జరుగుతుందో చూద్దాం.
to separate two or more miscible liquids when the difference in their boiling points is less than 25 degrees Celsius, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్. అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి డిస్టిలేషన్ ప్రాసెస్లో ఇక్కడ తీసుకున్నటువంటి మిసిబుల్ లిక్విడ్స్ యొక్క బాయిలింగ్ పాయింట్స్ ఎలా ఉండాలంటే వేరియేషన్ చాలా డిఫరెన్స్ ఉండాలి. కానీ ఒకవేళ క్లోజ్గా తీసుకున్నట్టయితే అది కూడా వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ లెస్ దాన్ 25 degrees Celsius తీసుకున్నట్టయితే ఏ ప్రాసెస్ యూజ్ చేయాలంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనేటువంటి టెక్నిక్, మెథడ్ లేదా ప్రాసెస్ అంటారు. సో ఇటువంటి ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఇఫ్ ద డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 25 degrees Celsius, ఏ సింపుల్ డిస్టిలేషన్ ఈజ్ యూజ్డ్. ఒకవేళ ఈ బాయిలింగ్ పాయింట్స్లో అనేది అంటే 25 degrees కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే వీటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ మనం నార్మల్గా ఇందాక చెప్పుకున్నటువంటి డిస్టిలేషన్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. డూ యూ నో వాట్ ప్రాసెస్ ఆఫ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఈజ్? ఇందాక మనం డిస్టిలేషన్ని యూజ్ చేసాం అంటే ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యాం. ఇక్కడ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వి డోంట్ నో. దెన్ ద apparatus is similar to that for a simple distillation except that a fractionating column is fitted in between the distillation flask and the condenser. ఇందాక మనం డిస్టిలేషన్ ప్రాసెస్లో డిస్టిలేషన్ ఫ్లాస్క్ యూజ్ చేసాం, కండెన్సర్ తీసుకున్నాం. సో ఈ విధంగా మనం తీసుకున్నటువంటి అప్పారాటస్ కూడా సేమ్గా ఉంటుంది. కానీ ఇంకా ఒకటి ఎక్కువ ఏంటి అంటే ఈ డిస్టిలేషన్ ఫ్లాస్కు అలాగే కండెన్సర్కు మధ్య ఒక ఫ్రాక్షనేటింగ్ కాలమ్ అనేది పెడతారనమాట. సో ఇది తప్పనిచ్చి సేమ్ టు సేమ్ ఇంకా అంతా డిస్టిలేషన్లో ఉన్నటువంటి అప్పారాటర్సే ఉంటాయి. ఏ సింపుల్ ఫ్రాక్షనేషన్ కాలమ్ ఈజ్ ఏ ట్యూబ్ ప్యాక్డ్ విత్ గ్లాస్ బీడ్స్. ఒక సింపుల్ ఫ్రాక్షనేషన్ కాలమ్ వచ్చేసి ట్యూబ్ ప్యాక్డ్గా ఉంటుందంటే అంటే దీంట్లో గ్లాస్ బీడ్స్ ఉంటాయి. The beads provide maximum possible surface area for the vapors to cool and condense repeatedly as shown in figure 15. ఇందాక మనం ఇప్పుడు ఈ ఫ్రాక్షనల్ కాలమ్ వచ్చేసి ఏంటి అంటే ఒక ట్యూబ్ అనమాట. ఇందులో గ్లాస్ బీడ్స్ ఉంటాయి. ఈ గ్లాస్ బీడ్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇది వేపర్ ఉంటుంది కదా, అది కూల్ అవ్వడానికి మ్యాక్సిమం సర్ఫేస్ ఏరియా అనేది చాలా ఎక్కువ అంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉన్నట్టయితే కూల్ అవ్వడానికి ఛాన్స్ చాలా ఉంది కదా. సో అందుకనే అలాగే కండెన్స్ని రిపీట్ చేయడానికి ఈ బీడ్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకు ఫిగర్ 15 ఇచ్చారు, చూద్దాం. ఎస్, ఫిగర్ 15 ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈజ్గా ఇది సింపుల్ డిస్టిలేషన్కు రిలేటెడ్గా ఉన్నటువంటి అప్పారాటస్. కానీ కేవలం ఒకటి ఏంటి ఎక్స్ట్రాగా తీసుకున్నారంటే ఈ ఫ్రాక్షనేటింగ్ కాలమ్ ఉంది కదా, సో దాన్ని మాత్రమే ఫ్రాక్షనేటింగ్ కాలమ్ని మాత్రమే దీంట్లో ఇన్ అడిషన్ టు వస్తుందన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ తీసుకోవాల్సినటువంటి థర్మోమీటర్ కావచ్చు, అలాగే వాటర్ అవుట్లెట్, వాటర్ కండెన్సర్ అండ్ నెక్స్ట్ కొనికల్ ఫ్లాస్క్, డిస్టిలేషన్ ఫ్లాస్క్ ఉంటుంది అండ్ నెక్స్ట్ క్లాంప్, సో కార్క్, ఈ విధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్పారాటస్ కూడా ఇందులో ఉన్నాయి ఎక్సెప్ట్ ఫ్రాక్షనేటింగ్ కాలమ్ తప్ప. కెన్ యూ గివ్ ఎనీ ఎగ్జాంపుల్స్ వేర్ వి యూజ్ దిస్ టెక్నిక్? ఈ టెక్నిక్ని మనం ఇంకా ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఈ ఫ్రాక్షనేటింగ్ డిస్టిలేషన్ ఉంది కదా, ఇటువంటి టెక్నిక్ని మనం ఇంకా మన డైలీ లైఫ్లో కావచ్చు లేదా అదర్స్గా మనం అవుట్ సైడ్ ఏమైనా చూసినటువంటి దాంట్లో కూడా ఈ టెక్నిక్ మీరు ఎక్కడైనా చూస్తే మెన్షన్ చేయొచ్చు. హౌ కెన్ వి అబ్టైన్ డిఫరెంట్ గ్యాసెస్ ఫ్రమ్ ఎయిర్? ఇప్పుడు ఎయిర్లో ఎన్ని గ్యాసెస్ ఉంటాయో చెప్పలేము. కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది, ఆక్సిజన్. సో ఈ విధంగా ఎయిర్లో వచ్చేసి డిఫరెంట్ గ్యాసెస్ ఉంటాయి. వీటిని మనం ఎలా అబ్టైన్ చేయొచ్చు చూద్దాం. వీ హ్యావ్ లెర్న్ దట్ ఎయిర్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్స్చర్. మనకేం తెలుసు, ఎయిర్ వచ్చేసి హోమోజీనియస్ మిక్స్చరు. సో ఈ ఎయిర్లో హోమోజీనియస్ అంటే ఏంటి? సో హ్యావింగ్ సేమ్ అన్నమాట. కెన్ ఇట్ బి సపరేటెడ్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్స్? ఇప్పుడు మనం ఎయిర్ని హోమోజీనియస్ మిక్స్చర్ అంటున్నాం. సో ఈ మిక్చర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని మనం సపరేట్ చేయగలమా? లెట్స్ సీ ద ఫ్లో చార్ట్ విచ్ గివ్స్ ద స్టెప్స్ ఆఫ్ ద ప్రాసెస్. సో ఇక్కడ మనకు ఒక ఫ్లో చార్ట్ ఇచ్చారంట, దాన్ని చూసినట్టయితే ఈ ప్రాసెస్ యొక్క స్టెప్స్ ఎలా ఉంటాయో తెలుస్తాయి. ఎయిర్ కంప్రెస్ అండ్ కూల్ బై ఇంక్రీజింగ్ ప్రెషర్ అండ్ డిక్రీజింగ్ టెంపరేచర్.
ఇక్కడ హెయిర్ని ఫస్ట్ కంప్రెస్ చేసి ఏం చేయాలి, హెయిర్ని కంప్రెస్ చేసి తర్వాత ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తూ కూల్ చేయాలి. సో ఇక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందంటే టెంపరేచర్ ఎలా ఉండాలి, డిక్రీజ్లో ఉండాలి. సో కంప్రెస్ చేసి కూల్ చేయగానే అది మనకు హెయిర్ ఏమవుతుంది, లిక్విడ్ హెయిర్గా వస్తుంది. సో అలో టు వార్మ్ అప్ స్లోలీ ఇన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కాలమ్. ఈ లిక్విడ్ ఎయిర్ని మనం ఏం చేయాలి, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కాలమ్ ఉంటుంది కదా, సో దాని లోపలికి అలో చేయాలి. అండ్ నెక్స్ట్ గ్యాసెస్ సపరేటెడ్ అట్ డిఫరెంట్ హైట్స్. ఈ గ్యాసెస్ ఉంటాయి కదా, అందులో ఉన్నటువంటి గ్యాసెస్ మొత్తం ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క హైట్లో సపరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నటువంటి ఈ టేబుల్లో వచ్చేసి పాయింట్స్ తీసుకున్నారు. సో హియర్ ద బాయిలింగ్ పాయింట్స్, ఆక్సిజన్కి వచ్చేసి -183, ఆర్గాన్ -186 అండ్ నైట్రోజన్ 196. ఇక్కడ ఎయిర్ వాల్యూమ్ ఎంత పర్సంటేజ్ తీసుకున్నారంటే 20.9, 0.9, 78.1. సో ఈ ఫిగర్ 16 మనకేం తెలుపుతుందంటే ఇది ఒక ఫ్లో డయాగ్రామ్ అనమాట. ఈ ఫ్లో డయాగ్రామ్ ఎందుకు చూపిస్తుందంటే హెయిర్లో ఉన్నటువంటి గ్యాసెస్ యొక్క ప్రాసెస్ని అప్టైన్ చేయడానికి చూపిస్తుంది. If we want oxygen gas from air, we have to separate out all the other gases present in the air. ఒకవేళ మనకు ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ గ్యాస్ కావాలనుకుంటే, అంటే ఇప్పుడు ఎయిర్లో ఉన్నటువంటి అదర్ గ్యాసెస్ కూడా ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఆర్గాన్ అండ్ నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, వీటన్నిటిని కూడా సపరేట్ చేయాలి. అంటే ఎయిర్లో మొత్తం కాంబినేషన్ ఆఫ్ అదర్ గ్యాసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు ఆక్సిజన్ కావాలి కాబట్టి ఈ అదర్ గ్యాసెస్ని కూడా మనం ఏం చేయాలి, సపరేట్ చేయొచ్చు. ద ఎయిర్ ఈజ్ కంప్రెస్డ్ బై ఇంక్రీజింగ్ ద ప్రెషర్ అండ్ ఈజ్ దెన్ కూల్డ్ బై డిక్రీజింగ్ ద టెంపరేచర్ టు గెట్ లిక్విడ్ హెయిర్. ఇప్పుడు మనం హెయిర్ని కంప్రెస్ చేయాలి, ఎలా, ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తూ. తర్వాత లిక్విడ్ ఎయిర్గా కావాలనుకుంటే ఆ ఎయిర్ని ఏం చేయాలి, టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తూ కూల్ చేయాలి. This liquid air is allowed to warm up slowly in a fractional distillation column where gases separated at different temperatures depending upon their boiling points. ఇప్పుడు ఈ లిక్విడ్ ఎయిర్ని మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కాలం ఉంటుంది కదా, సో దాంట్లో లోపలికి వెళ్ళడానికి అలౌ చేయాలి. ఇక్కడ ఈ డిస్టిలేషన్ కాలంలో ఏం జరుగుతుందంటే గ్యాసెస్ అన్నీ ఒక్కొక్క టెంపరేచర్స్లో, అంటే డిఫరెంట్ టెంపరేచర్స్ బేస్ చేసుకొని వాటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, సో వాటిని బేస్ చేసుకొని గ్యాసెస్ అనేవి సపరేట్ అవ్వడం జరుగుతాయి అన్నమాట. ఇక్కడ మనకు ఫిగర్ 17 ఇచ్చారు. దిస్ ఈజ్ ద సపరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎయిర్. ఎయిర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని సపరేట్ చేసేటువంటి ఒక ప్రాసెస్ అన్నమాట. ఇందులో చూసుకున్నట్టయితే మీకు డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఫాలో అయ్యాయి. అంటే ఒక్కొక్క, ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ బేస్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఎయిర్ లోపలికి వెళ్తూ ఉంది. సో ఇక్కడ వెళ్ళిపోయినటువంటి ఎయిర్ మనం ప్రెషర్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఇంక్రీజ్ చేసినట్టయితే హాట్ అవుతుంది అప్పుడు ఎయిర్. సో ఈ హాట్ అయినటువంటి ఎయిర్ని మనం ఏం చేయాలి, కంప్రెస్ చేయాలి, అంటే కోల్డ్ ఎయిర్గా రావడానికి ట్రై చేయాలి. సో అప్పుడు ఈ ఫ్రీజింగ్ కోల్డ్ వాటర్ ఉంటుందన్నమాట లోపల. సో అప్పుడు వాటర్ అనేది ఇక్కడ బయటికి రావడానికి ఒక మనకు ట్యూబ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ కోల్డ్ కంప్రెస్డ్ ఎయిర్ అనేది వస్తుందన్నమాట. అండ్ దెన్ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ ఒక డ్రై ఐస్గా ఉంటుంది, బయటకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ సపరేటర్ ఉంది అండ్ లిక్విడ్ ఎయిర్. ఇక్కడ నైట్రోజన్ అవుట్ అయిపోతుంది, అలాగే ఆర్గాన్ కూడా నెక్స్ట్ బయటకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు చివరగా వచ్చేటువంటిది ఏంటి అంటే లిక్విడ్ ఆక్సిజన్ మనకు అవైలబుల్గా వస్తుంది. థింక్ అండ్ డిస్కస్. అరేంజ్ ద గ్యాసెస్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ బాయిలింగ్ పాయింట్స్. వాట్ డూ యూ అబ్జర్వ్? ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ హెయిర్లో ఉన్నటువంటి గ్యాసెస్ ఉంటాయి కదా, వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అంటే అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలంటున్నారు. ఎలా, ఈ వేటి మీద డిపెండ్ అంటే వాటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ మీద బేస్ చేసుకొని అన్ని గ్యాసెస్ని కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టమంటున్నారు. సో ఈ విధంగా పెట్టినట్టయితే మీకు ఒక
లీనియర్ ఫామ్ సీక్వెన్షియల్ ఫామ్ మీకు ఫామ్ అవుతుంది అనమాట. విచ్ గ్యాస్ ఫార్మ్స్ ద లిక్విడ్ ఫస్ట్ యాజ్ ద ఎయిర్ ఈజ్ కూల్డ్. అంటే ఇప్పుడు మనం ఎయిర్ని కూల్ చేసినట్టయితే ఏ గ్యాస్ ఫస్ట్ మనకు ఫామ్ అవుతుంది? ఇందాక ఈ దాంతో చూసుకున్నట్టయితే మనకు కార్బన్ డైఆక్సైడ్ ఫస్ట్గా ఫామ్ అవుతుంది అనమాట. టైప్స్ ఆఫ్ ప్యూర్ సబ్స్టాన్సెస్. యాక్చువల్లీ మన ఈ చాప్టర్ పేరేంటి? ఈజ్ మ్యాటర్ ప్యూర్. మనం తీసుకున్నటువంటి మ్యాటర్ ప్యూరా కాదా అని తెలుసుకుంటున్నాం. అంటే ఆ ప్యూర్ మ్యాటర్ చెప్పడానికి మనం మిక్చర్స్ని కన్క్లూషన్కి తీసుకొని వచ్చాం. అండ్ నెక్స్ట్ మిక్చర్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఈ విధంగా అన్నీ మనం సబ్ టాపిక్స్ చెప్పుకుంటూ వచ్చాం. అలాగే ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామంటే టైప్స్ ఆఫ్ ప్యూర్ సబ్స్టాన్సెస్. So far we have studied about mixtures, whereas the substances whose components can be separated by physical methods. ఈ లెసన్లోనే మనం ఏం తెలుసుకున్నామంటే మిక్చర్స్ గురించి తెలుసుకున్నాం. అంటే ఇందులో ఉన్నటువంటి ఈ మిక్చర్స్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి కొన్ని ఫిజికల్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ ఫిజికల్ మెథడ్స్ అంటే ఏంటి? హ్యాండ్ పికింగ్, ఫిల్ట్రేషన్, సీవింగ్. సో ఇవన్నీ ఫిజికల్ మెథడ్స్ అన్నమాట. What about substances that cannot be separated further by any of the methods of separation? ఇప్పుడు మనం కొన్ని ఫిజికల్ మెథడ్స్ యూజ్ చేసాం, అలాగే కొన్ని సపరేషన్ టెక్నిక్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవాపరేషన్ మెథడ్ కావచ్చు, సబ్మిలేషన్, అండ్ నెక్స్ట్ పేపర్ క్రోమటోగ్రఫీ, డిస్టిలేషన్, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, ఇటువంటి మెథడ్స్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఎటువంటి సబ్స్టాన్సెస్ని మనం సపరేట్ చేయలేము, ఎటువంటి మెథడ్స్ని యూస్ చేసినా కూడా వాటిని సపరేట్ చేయలేము, అటువంటి మిక్చర్స్ లేదా అటువంటి సబ్స్టాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు. లెట్ us see, చూద్దాం. వి కాల్ దీస్ యాజ్ ప్యూర్ సబ్స్టాన్సెస్. సో ఇటువంటి వాటిని మనం ఏమంటాం? ప్యూర్ సబ్స్టాన్సెస్. లెట్ us ఎక్స్ప్లోర్ ఫర్దర్ అబౌట్ దెమ్. సరే, ఈ ప్యూర్ సబ్స్టాన్సెస్ గురించి ఇంకా తెలుసుకుందాం. యాక్టివిటీ 10. కెన్ వి సపరేట్ మిక్చర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ అండ్ అల్యూమినియం. ఇప్పుడు కాపర్ సల్ఫేట్ అలాగే అల్యూమినియం యొక్క మిక్చర్ ఉంటుంది కదా, దాన్ని మనం సపరేట్ చేయగలమా? చూద్దాం. టేక్ ఏ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఇంటూ బీకర్ అండ్ డ్రాప్ ఏ పీస్ ఆఫ్ అల్యూమినియం ఫాయిల్ ఇన్ ఇట్. ఇప్పుడు ఒక బీకర్లోకి ఏం తీసుకోవాలంటే కాన్సన్ట్రేటెడ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోకి మనం చిన్న చిన్న అల్యూమినియం ఫాయిల్ పీసెస్ని వేయాలన్నమాట. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ అబ్జర్వ్ ఏ లేయర్ ఆఫ్ కాపర్ డిపాజిటెడ్ ఆన్ ద అల్యూమినియం ఫాయిల్. సో కొద్దిసేపు తర్వాత ఇక్కడ ఈ అల్యూమినియం ఫాయిల్స్ మీద కాపర్ అనేది లేయర్గా ఫామ్ అయి ఉంటుందన్నమాట. ద సొల్యూషన్ బికమ్స్ కలర్లెస్. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కాపర్ సల్ఫేట్ అండ్ అల్యూమినియం మిక్చర్ ఉంది కదా, ఈ సొల్యూషన్ ఏమవుతుందంటే కలర్లెస్, ఎటువంటి కలర్ ఉండదు. వై డిడ్ దిస్ హ్యాపెన్? ఎందుకు ఇలా జరిగింటుంది? రీకాల్ యాక్టివిటీస్ ఆఫ్ ద చాప్టర్ ఆన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. వీ ఆల్రెడీ డిస్కస్డ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్. ఎస్, సో దాన్ని బేస్ చేసుకొని ఎందుకు ఇలా జరిగింది, ఎలా జరిగిందో చెప్పుకోవాలంటే బేస్డ్ ఆన్ ద కెమికల్ రియాక్షన్ ఇక్కడ జరిగి ఉంటుంది. ఎందుకంటే అల్యూమినియం అండ్ నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ తీసుకున్నాం అంటే ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరిగి ఉంటుంది అన్నమాట. ఇక్కడ కాపర్ వచ్చేసి మెటల్, సో ఈ విధంగా మిక్చర్ ఉంటుంది. వి నో దట్ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అమాంగ్ ద కాపర్ ions present in the solution with aluminum and copper metal is separated. ఇక్కడ మనం కెమికల్ రియాక్షన్ తీసుకున్నట్టయితే వేటికి మధ్య? ఈ కాపర్ అయాన్స్కు అలాగే అల్యూమినియం మధ్య ఉన్నటువంటి కెమికల్ రియాక్షన్ తీసుకున్నట్టయితే కాపర్ వచ్చేసి మెటల్ కాబట్టి అది సపరేట్ అవుతుంది. డస్ ఇట్ మీన్ దట్ కాపర్ సల్ఫేట్ ఈజ్ ఎ మిక్చర్? అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి కాపర్ సల్ఫేట్ ఒక మిక్చర్ అని చెప్పుకోవచ్చా అంటే కాదు. నో, ఇట్ ఈజ్ నాట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పుడు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్ బేస్ చేసుకొని కెమికల్ రియాక్షన్ అనేది కాపర్ అయాన్స్ అంటే ఆ సొల్యూషన్లో ఉన్నటువంటి కాపర్ అయాన్స్కు అలాగే అల్యూమినియం మధ్య జరుగుతుంది. అంటే ఇక్కడ కాపర్ వచ్చేసి సపరేట్ అయిపోతుంది. అంటే ఇక్కడ కాపర్ సల్ఫేట్ని మనం మిక్చర్ అని చెప్పుకోవచ్చా అంటే నో. Here copper cannot be separated from sulfur and oxygen by any physical process. అలాగే ఇక్కడ మనం తీసుకున్నటువంటి కాపర్ అయ్యుండొచ్చు, అలాగే అంటే
ఇక్కడ కాపర్ వచ్చేసి సల్ఫర్ని ఆక్సిజన్ని సపరేట్ చేయలేదు, అది ఎటువంటి ఫిజికల్ ప్రాసెస్ యూజ్ చేసినప్పటికి కూడా. ఇట్ కెన్ బి సపరేటెడ్ ఓన్లీ బై ఏ కెమికల్ రియాక్షన్. కేవలం ఫిజికల్ ప్రాసెస్ కాకుండా దేని ద్వారా సపరేట్ అవుతుంది? కెమికల్ రియాక్షన్ మాత్రమే దీన్ని సపరేట్ చేయగలదు. సబ్స్టాన్సెస్ సచ్ హ్యాస్ కాపర్ సల్ఫేట్ ఆర్ కాల్డ్ కాంపౌండ్స్. ఇక్కడ మనం కాపర్ సల్ఫేట్ని తీసుకున్నాం, ఇటువంటి సబ్స్టాన్సెస్ని ఏమంటాము? కాంపౌండ్స్. టేబుల్ 4 మిక్చర్స్ అండ్ కాంపౌండ్స్. సరే, ఇక్కడ మనకు టేబుల్ 4 ఇచ్చారు, దాన్ని డిఫరెన్షియేట్ చేశారు చూడండి. మిక్చర్స్ అంటే ఏంటి, కాంపౌండ్స్ అంటే ఏంటి మనకు డిఫరెన్షియేట్ చేసి చెప్పారు. డిస్కస్ చేసుకుందాం. మిక్చర్స్లో వచ్చేసి ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ జస్ట్ మిక్స్ టుగెదర్ టు ఫార్మ్ ఏ మిక్చర్ అండ్ నో న్యూ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్. ఇక్కడ ఆల్రెడీ కాంపౌండ్స్ అయినా ఉండొచ్చు లేదా ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు. ఇవి రెండు, వీటిలో ఏదో ఒకటి కానీ ఎలిమెంట్స్ అవ్వచ్చు, కాంపౌండ్స్ అవ్వచ్చు. సో ఇవి కలిసి ఒక మిక్చర్గా ఫామ్ చేస్తాయన్నమాట. అంతేకాని కొత్త కాంపౌండ్ అయితే ఫామ్ అవ్వదు అంటున్నారు. అండ్ నెక్స్ట్ కాంపౌండ్స్ అంటే ఏంటి? సో ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఈ ఎలిమెంట్స్ అనేవి రియాక్ట్ అయ్యి న్యూ కాంపౌండ్స్గా ఫామ్ అవుతాయి, వాటిని ఏమంటాం? కాంపౌండ్స్. అండ్ నెక్స్ట్ ఏ మిక్చర్ హ్యాస్ ఎ వేరియబుల్ కాంపోజిషన్. ఇందులో ఉన్నటువంటి మిక్చర్ ఉంటుంది కదా, సో ఈ మిక్చర్కు వేరియబుల్ కాంపోజిషన్ అనేది ఉంటుంది. కాంపోజిషన్ ఆఫ్ ఈచ్ న్యూ సబ్స్టాన్స్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. ఇక్కడ న్యూ సబ్స్టాన్స్ యొక్క కాంపోజిషన్ ఎలా ఉంటుంది? ఫిక్స్డ్గా ఉంటుంది. మిక్చర్ షోస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ సబ్స్టాన్సెస్. ఈ మిక్చర్ మనకు ఏం చూపిస్తుంది? ఆ కాన్స్టిట్యూయెంట్ సబ్స్టాన్సెస్ ఉంటాయి కదా, వాటి యొక్క ప్రాపర్టీస్ని చూపిస్తుంది. ద న్యూ సబ్స్టాన్స్ యాజ్ టోటలీ డిఫరెంట్ ప్రాపర్టీస్. కానీ కాంపౌండ్స్లో అయితే అందులో ఉన్నటువంటి సబ్స్టాన్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? డిఫరెంట్గా ఉంటాయి. ద కాన్స్టిట్యూయెంట్స్ కెన్ బి సపరేటెడ్ ఫెయిర్లీ ఈజీలీ బై ఫిజికల్ మెథడ్స్. సో ఇక్కడ కాన్స్టిట్యూయెంట్స్ని మనం ఎలా సపరేట్ చేయొచ్చు అంటే ఫిజికల్ మెథడ్స్ యూజ్ చేసి సపరేట్ చేయొచ్చు. కానీ కాంపౌండ్స్లో అయితే మనం వీటిని కేవలం కెమికల్ రియాక్షన్స్ కావచ్చు లేదా ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ని యూజ్ చేసి మాత్రమే కాన్స్టిట్యూయెంట్స్ని సపరేట్ చేయగలం. And next, we can define compounds as pure substances that can be separated into 2 or more components only by means of a chemical reaction. ఇప్పుడు మనం కాంపౌండ్స్ని డిఫైన్ చేయొచ్చు. ఏ విధంగా అంటే కాంపౌండ్స్ని ప్యూర్ సబ్స్టాన్స్గా డిఫైన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ కెమికల్ రియాక్షన్ ద్వారా 2 లేదా అంతకన్నా ఎక్కువ కాంపోనెంట్స్ని సపరేట్ చేస్తుంది. We now have 2 types of pure substances, compounds and elements. ఇప్పుడు మనకు ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం? ప్యూర్ సబ్స్టాన్సెస్లో ఎలిమెంట్స్ ఉండొచ్చు లేదా కాంపోనెంట్స్ ఉంటాయి. సో 2 ఉంటాయి అన్నమాట. ఎలిమెంట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. ఇక్కడ మనకు పీరియాడిక్ టేబుల్ని కన్సిడర్ చేసుకున్నట్టయితే ఆ పీరియాడిక్ టేబుల్లో మీకు మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ ఈ విధంగా అటువంటి పీరియాడిక్ టేబుల్లో చూసినట్టయితే క్లాసిఫికేషన్ చాలా బాగా చేసింటారు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎలిమెంట్స్ని డిటర్మైన్ చేయొచ్చు అనమాట. వీ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో ప్రీవియస్ చాప్టర్లోనే మనకు ఏం తెలుసు? నాన్ మెటల్స్ అండ్ మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి తెలుసు. రైట్ డౌన్ ద నేమ్స్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ దట్ యు నో. ఇప్పుడు మీకు తెలిసినటువంటి కొన్ని ఎలిమెంట్స్ వాటి యొక్క నేమ్స్ని రాయమంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ అయి ఉండొచ్చు, అండ్ నెక్స్ట్ గోల్డ్. ఇందులో మెటల్స్, నాన్ మెటల్స్ ఈ విధంగా మెటలాయిడ్స్ కూడా ఉంటాయి కదా, మీకు తెలిసినటువంటి ఎలిమెంట్స్ని రైట్ డౌన్ చేయమంటున్నారు. Elements have been used since the early days of civilization. We as metals such as iron, lead, copper helped in the development of civilizations. So ఇక్కడ చాలా నాగరికత అంటారు కదా, సో అప్పటి నుంచి నాగరికత మీరు వినే ఉంటారు. అంటే సివిలైజేషన్ అర్లీ డేస్లో కూడా ఈ ఎలిమెంట్స్ని యూజ్ చేసేవారు అనమాట. ఎటువంటి ఎలిమెంట్స్ అంటే ఆ మెటల్స్ ఏవి అంటే ఐరన్, లెడ్ అండ్ నెక్స్ట్ కాపర్, రాగి. అలాగే ఇవి ఈ సివిలైజేషన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాయి. ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్
alchemists up to and including Isaac Newton attempted to unearth new elements and study their properties. అంటే కొన్ని సంవత్సరాలుగా ఆల్కెమిస్ట్ కావచ్చు, అలాగే ఐజాక్ న్యూటన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందని చెప్పినటువంటి ఏకైక సైంటిస్ట్ ఎవరంటే ఐజాక్ న్యూటన్. సో అతను కూడా కొన్ని కొత్త కొత్త ఎలిమెంట్స్ని అలాగే వాటి యొక్క ప్రాపర్టీస్ని కూడా స్టడీ చేశారు. హెనిక్ బ్రాండ్ అండ్ ఏ జర్మన్ ఆల్కెమిస్ట్ బాయిల్డ్ డౌన్ యూరిన్ టు డిస్కవర్ ఫాస్ఫరస్ ఇన్ 1669. అంటే 1669లో ఈ హెన్నింగ్ బ్రాండ్ అనేటువంటి జర్మన్ ఆల్కెమిస్ట్ అనమాట, ఇతను ఈ ఫాస్ఫరస్ని డిస్కవర్ చేయడానికి యూరిన్ని బాయిల్ చేశాడంట. బట్ ఇట్ వాజ్ నాట్ అంటిల్ ద లేట్ 1700s that our knowledge of the elements really took off as chemists developed new ways to purify and isolate elements. కానీ 1700s ఉంది కదా, సో అప్పటి వరకు ఇది ఎవరికి తెలియదు అనమాట. అంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేవి జరుగుతూ వచ్చాయి కొత్త కొత్త వేస్లో, దేన్ని ప్యూరిఫై చేయడానికి అలాగే ఎలిమెంట్స్ని ఐసోలేట్ చేయడానికి. అంటే నాలెడ్జ్, ఎలిమెంట్స్ యొక్క నాలెడ్జ్ అనేది అప్పటి వరకు ఇంకా వెలుగులోకి రాలేదు. Sir Humphrey Davy was extremely successful in discovering many elements, sodium, magnesium, boron, chlorine and many more. ఇక్కడ సార్ హంఫ్రీ డేవీ వచ్చేసి ఒక సైంటిస్ట్, ఇతను చాలా వరకు ఎలిమెంట్స్ని కనుగొన్నాడు. ఏంటి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, సోడియం, మెగ్నీషియం, బొరాన్, క్లోరిన్, అలాగే ఇంకా చాలా కూడా తను డిస్కవర్ చేశాడంట. Robert Boyle used the term element and Lavoisier was the first to establish a useful definition of element. ఇక్కడ రాబర్ట్ బాయిల్ వచ్చేసి ఎలిమెంట్ అనేటువంటి టర్మ్ని యూజ్ చేశాడు. లావోయిజర్ ఏం చేశాడంటే ఈ ఎలిమెంట్ యొక్క యూస్ఫుల్ డెఫినేషన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫస్ట్ పర్సన్ లావోయిజర్. He defined an element as a basic form of matter that cannot be broken down into simple substances by chemical reactions. సో ఎలిమెంట్ అంటే ఏంటి అని చెప్పాడంటే ఇట్ ఈజ్ ఎ బేసిక్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్, దాన్ని మనం కెమికల్ రియాక్షన్స్ ద్వారా విడగొట్టలేము, దాన్నే ఎలిమెంట్ అని చెప్పాడు. If any substances can be separated into two or more constituent parts by a chemical reaction, that substance is definitely a compound. ఒకవేళ ఏదైనా సబ్స్టాన్స్ కెమికల్ రియాక్షన్ ద్వారా రెండు లేదా అంతకన్నా ఎక్కువ కాన్స్టిట్యూయెంట్ పార్ట్స్ని సపరేట్ చేసినట్టయితే అది ఖచ్చితంగా కాంపౌండ్ అయి ఉంటుంది అని చెప్పి కూడా డిఫైన్ చేశారు. And what do we get when two or more elements are combined? We can understand through an activity. సరే, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఒకవేళ రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ కంబైన్డ్ అయినట్టయితే ఏం ఫామ్ అవ్వచ్చు, ఇందాక మనం ఎలిమెంట్స్ రియాక్ట్ అయ్యి న్యూ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తే దాన్నే మనం కాంపౌండ్స్ అన్నాం. అంటే ఇక్కడ టూ ఆర్ మోర్ ఎలిమెంట్స్ కంబైన్డ్ అయితే ఏమవ్వచ్చు అంటున్నారు. సరే, ఈ యాక్టివిటీ ద్వారా తెలుసుకుందాం. యాక్టివిటీ 11, అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ఎలిమెంట్స్, కాంపౌండ్స్ అండ్ మిక్స్చర్స్. ఇప్పుడు ఎలిమెంట్స్, కాంపౌండ్స్, మిక్స్చర్స్ యొక్క నేచర్ గురించి మనం తెలుసుకుంటున్నాం. డివైడ్ ద క్లాస్ ఇంటూ 2 groups. ఇప్పుడు మీ క్లాస్ని 2 groupsగా డివైడ్ చేయాలి. గివ్ 5 grams ఆఫ్ ఐరన్ ఫిల్లింగ్స్ అండ్ 3 grams ఆఫ్ సల్ఫర్ పౌడర్ ఇన్ ఏ చైనా డిష్ టు బోత్ ద గ్రూప్స్. ఇప్పుడు 2 గ్రూప్స్ని విడదీసాం కదా, ఆ 2 గ్రూప్స్కి కూడా మనం ఒక చైనా డిష్లో 5 grams ఆఫ్ ఐరన్ ఫిల్లింగ్స్ని అలాగే 3 grams ఆఫ్ సల్ఫర్ పౌడర్ని తీసుకొని 2 గ్రూప్స్కి ఇవ్వాలి. యాక్టివిటీ ఫర్ గ్రూప్ 1. ఇప్పుడు 2 గ్రూప్స్గా విడదీసాం కాబట్టి గ్రూప్ 1కి ఇస్తున్నటువంటి యాక్టివిటీ ఏంటి అంటే మిక్స్ అండ్ క్రష్ ఐరన్ ఫిల్లింగ్స్ అండ్ సల్ఫర్ పౌడర్. ఇప్పుడు ఐరన్ ఫిల్లింగ్స్ ఉంటాయి కదా, సో వాటిని క్రష్ చేసి అలాగే ఆ సల్ఫర్ పౌడర్తో పాటు మిక్స్ చేయాలి. చెక్ ఫర్ మ్యాగ్నెటిజం ఇన్ ద మెటీరియల్ అప్టైన్డ్. ఇక్కడ మెటీరియల్ ఇచ్చినటువంటి దాంట్లో మ్యాగ్నెటిజంని చెక్ చేయాలి, అంటే మ్యాగ్నెటిజం కొరకు చెక్ చేయాలి. Bring a magnet near the material and check if the material is attracted towards the magnet. ఇప్పుడు మ్యాగ్నెట్ని ఆ మెటీరియల్ దగ్గరకు పెట్టాలన్నమాట. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏమన్నా అట్రాక్ట్ అవుతోందా దేని వైపుకు, మ్యాగ్నెట్ వైపుకు అని చెప్పి చెక్ చేయాలి.
దిస్ ఈజ్ ద యాక్టివిటీ ఫర్ గ్రూప్ 1. ఏమి ఇచ్చారు? ఐరన్ ఫిల్లింగ్స్ని అండ్ సల్ఫర్ పౌడర్ని ఇచ్చారు, వాటిని క్రష్ చేసి మిక్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ మ్యాగ్నెటిజం కొరకు చెక్ చేయాలన్నమాట. అంటే మెటీరియల్లో ఉన్నటువంటి దానికి మ్యాగ్నెటిజం కొరకు చెక్ చేయాలి. చెక్ చేశాక ఆ మెటీరియల్ దగ్గరకు ఒక మ్యాగ్నెట్ని పెట్టినట్టయితే అందులో ఉన్నటువంటి మెటీరియల్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్ ఏమన్నా మ్యాగ్నెట్ వైపుకు అట్రాక్ట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. దట్ ఈస్ ద యాక్టివిటీ ఫర్ గ్రూప్ 1. అండ్ యాక్టివిటీ ఫర్ గ్రూప్ 2. ఇప్పుడు గ్రూప్ 2కు యాక్టివిటీ ఏముందో చూద్దాం. మిక్స్ అండ్ క్రష్ ఐరన్ ఫిల్లింగ్స్ అండ్ సల్ఫర్ పౌడర్. సో వీళ్ళకి కూడా ఏం చెప్తున్నారు? ఐరన్ ఫిల్లింగ్స్ అలాగే సల్ఫర్ పౌడర్ని మిక్స్ చేసి క్రష్ చేయమంటున్నారు. హీట్ దిస్ మిక్స్చర్ స్ట్రాంగ్లీ టిల్ ఇట్ బికమ్స్ రెడ్ హాట్. ఈ మిక్స్చర్ని ఏం చేయాలి? హీట్ చేయాలి. సో ఎప్పటి వరకు? అది కూడా హీట్ ఎలా చేయమంటున్నారు అంటే స్ట్రాంగ్గా చేయమంటున్నారు. ఎప్పటి వరకు? అది ఏ విధంగా మారాలంటే రెడ్ హాట్గా మారాలి. రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద ఫ్లేమ్ అండ్ లెట్ ద మిక్స్చర్ కూల్. ఇప్పుడు రెడ్ హాట్గా మారిపోగానే ఆ ఫ్లేమ్ని తగ్గించేసి, అంటే ఆ ఫ్లేమ్ నుంచి పక్కకు తీసుకొని వచ్చేసి ఆ మిక్స్చర్ కూల్ అవ్వడానికి పెట్టాలి. చెక్ ఫర్ మ్యాగ్నెటిజం ఇన్ ద మెటీరియల్ అబ్టైన్డ్. ఇప్పుడు మనం మెటీరియల్ ఉన్నటువంటి మెటీరియల్ ఉంది కదా, మ్యాగ్నెటిజం కొరకు చెక్ చేయాలి. కంపేర్ ద టెక్స్చర్ అండ్ కలర్ ఆఫ్ ద మెటీరియల్ అబ్టైన్డ్ బై 2 గ్రూప్స్. ఇప్పుడు మనం 2 గ్రూప్స్కి సేమ్ మిక్స్చర్ ఇచ్చాము. సో చేసినటువంటి యాక్టివిటీ డిఫరెంట్. ఇప్పుడు ఆ మెటీరియల్ యొక్క టెక్స్చర్ని, కలర్ని కంపేర్ చేసుకోమంటున్నాడు. ద నెక్స్ట్ పార్ట్ కెన్ బి డన్ ఇఫ్ యూ హ్యావ్ ఏ ల్యాబ్ సెటప్ ఇన్ ద స్కూల్. ఒకవేళ నెక్స్ట్ పార్ట్ మీరు చేయాలనుకుంటే మీ స్కూల్లో ఖచ్చితంగా ల్యాబ్ అనేది ఉండాలన్నమాట. ఈచ్ గ్రూప్ షుడ్ డివైడ్ ద మెటీరియల్ అబ్టైన్డ్ ఇంటూ 2 పార్ట్స్. ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది కదా, అంటే 2 గ్రూప్స్ తీసుకున్నాం. సో ఈచ్ గ్రూప్ ఏం చేయాలి? ఆ మెటీరియల్ని డివైడ్ చేయాలి, అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. యాడ్ కార్బన్ డైసల్ఫైడ్ టు 1 పార్ట్. ఇప్పుడు మనం 2 గ్రూప్స్లో తీసుకున్నటువంటి మెటీరియల్, ఆ మెటీరియల్ని 2 పార్ట్స్ చేయాలి ఒక్కొక్క గ్రూప్లో. ఒక పార్ట్కి ఏం చేయాలి? కార్బన్ డైసల్ఫైడ్ని యాడ్ చేయాలి. స్టిర్ వెల్ అండ్ ఫిల్టర్. ఇప్పుడు బాగా కలిపేసి దాన్ని ఫిల్టర్ చేయాలి. యాడ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ద అదర్ పార్ట్. ఇప్పుడు ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, మనం మెటీరియల్ని 2 డివైడ్ చేసాము. ఒక దాంట్లోకి ఏం చేసాము? కాపర్ డైసల్ఫైడ్ని యూజ్ చేసాము. కాపర్ అయినా కార్బన్ డైసల్ఫైడ్ని యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ దాంట్లో ఏం చేయమంటున్నారు? డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ లేదా డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేయమంటున్నారు. డూ ద సేమ్ రియాక్షన్ సపరేట్లీ విత్ సల్ఫర్ అండ్ ఐరన్. ఇప్పుడు సల్ఫర్కు అలాగే ఐరన్ ఉంటుంది కదా, సేమ్ రియాక్షన్ అనేది చేయాలన్నమాట సపరేట్గా. అబ్జర్వ్ ద చేంజెస్. ఇప్పుడు మనకు అబ్జర్వేషన్లో ఏం తెలుస్తాయి? చేంజెస్ అనేవి తెలుస్తాయి. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్. ఈ ఎక్స్పెరిమెంట్ మీరు ఇండివిజువల్గా మాన్యువల్గా చేస్తేనే మీకు ఈ లెసన్లో ఉన్నటువంటి ఈ యాక్టివిటీ అర్థమవుతుంది. డిడ్ ద మెటీరియల్ అబ్టైన్డ్ బై ద 2 గ్రూప్స్ లుక్ ద సేమ్. ఇక్కడ 2 గ్రూప్స్కి ఇచ్చినటువంటి మెటీరియల్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ మెటీరియల్ సేమ్గా కనిపిస్తోందా అంటే నో. విచ్ గ్రూప్ హ్యాస్ అబ్టైన్డ్ ఏ మెటీరియల్ విత్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఏ గ్రూప్లో తీసుకున్నటువంటి మెటీరియల్ ఉంటుంది కదా, సో ఈ 2 గ్రూప్స్కి ఇండివిజువల్గా ఇచ్చాం. సో మెటీరియల్కు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ దేనికి ఉంటుంది అని అడుగుతున్నారు. సో వీటన్నిటికీ మనం ఆన్సర్ చేయాలంటే వీ హ్యావ్ టు డూ ద ఎక్స్పెరిమెంట్ మస్ట్ అండ్ షుడ్. సో ఐఎమ్ స్కిప్పింగ్ ద క్వశ్చన్స్. సో ల్యాబ్ యాక్టివిటీ చేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్కు మీకు ఆన్సర్ తెలుస్తుంది. The gas obtained by group 1 due to reaction of material with dilute HCl or dilute sulfuric acid solution is hydrogen. It is colorless, odorless and combustible. ఇక్కడ గ్రూప్ 1లో వచ్చినటువంటి గ్యాస్ ఏంటి అంటే, అది కూడా రియాక్షన్కి వచ్చినటువంటి గ్యాస్ ఏంటి అంటే, ఇక్కడ తీసుకున్నటువంటి మెటీరియల్ దేంతో ఉంది? ఒకటి డైల్యూట్ HCl అయి ఉండొచ్చు, లేదా డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నారు. అంటే ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ఉంటుందా? ఎస్. సో ఈ గ్యాస్ వచ్చేసి కలర్లెస్గా ఉంటుంది, అడోర్లెస్గా ఉంటుంది, అలాగే కంబస్టబుల్ అన్నమాట.
The gas obtained by group 2 due to reaction of material with dilute HCl or H2SO4 solution is hydrogen sulfide. మనకు గ్రూప్ 2లో వచ్చినటువంటి గ్యాస్ ఏంటి అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి డైల్యూట్ HCl అలాగే H2SO4 సొల్యూషన్ అయ్యుండొచ్చు. కానీ మనకు వచ్చినటువంటి గ్యాస్ ఏంటి? హైడ్రోజన్ సల్ఫైడ్. ఇట్ ఈస్ ఎ కలర్లెస్ గ్యాస్ విత్ స్మెల్ ఆఫ్ రోటెన్ ఎగ్స్. అంటే ఇక్కడ మనకు హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ అనేది అప్టైన్ అయింది. ఈ గ్యాస్ వచ్చేసి కలర్లెస్గా ఉంటుంది, కానీ రోటెన్ ఎగ్స్, కుళ్ళిపోయినటువంటి ఎగ్ ఉంటాయి కదా, అటువంటి స్మెల్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే అటువంటి స్మెల్ కలిగి ఉంటుంది. You must have observed that the product of both groups shows different properties though the starting material was same. అంటే ఇప్పుడు 2 గ్రూప్స్లో చూసుకున్నట్టయితే వాటి యొక్క ప్రోడక్ట్ ఎలా ఉంది? డిఫరెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉంది. అంటే స్టార్టింగ్లో మనం తీసుకున్నటువంటి మెటీరియల్స్ ఎలా ఉన్నాయి? సేమ్గానే ఉన్నాయి. Group 1 has carried out the activity involving a physical change, whereas group examined a chemical change. The material obtained by group 1 is a mixture of 2 substances, that is iron and sulfur, which are elements. ఇక్కడ గ్రూప్ 1లో ఈ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినటువంటి చేంజ్ ఏంటంటే ఫిజికల్గా చేంజ్ అయినాయి. అంటే కలర్లెస్, ఆర్డర్లెస్ అండ్ కంబస్టబుల్ అని చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ వేరే యాజ్ ఏ గ్రూప్ 2 ఉంది కదా, అది వచ్చేసి కెమికల్ చేంజ్. సో మనకు స్మెల్ ఎలా వస్తుంది అంటే హైడ్రోజన్ సల్ఫైడ్ ఫామ్ అయింది, కలర్లెస్. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేటువంటి స్మెల్ వచ్చేసి రోటన్ ఎగ్స్లా ఉంటుంది. ఇది కెమికల్ చేంజ్. గ్రూప్ 1 అనేది ఒక మిక్చర్ అనమాట. అంటే ఇందులో 2 సబ్స్టాన్స్ తీసుకున్నాం. ఏంటి? ఐరన్, సల్ఫర్. ఇవి 2 ఎలిమెంట్స్ అనమాట. ద ప్రాపర్టీస్ ఆఫ్ మిక్చర్ ఆర్ ద సేమ్ యాజ్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్. ఇక్కడ ఈ మిక్చర్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి? కాన్స్టిట్యూయెంట్స్తో చూసుకుంటే సేమ్గానే ఉన్నాయి. ద మెటీరియల్ అప్టైన్డ్ బై ద గ్రూప్ 2 ఈజ్ ఏ కాంపౌండ్. ఇక్కడ మనకు గ్రూప్ 2లో వచ్చినటువంటి మెటీరియల్స్ ఏవి? కాంపౌండ్. ఆన్ ఈటింగ్ 2 ఎలిమెంట్స్ స్ట్రాంగ్లీ వి గెట్ కాంపౌండ్. సో దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు? ఎప్పుడైతే మనం 2 ఎలిమెంట్స్ని స్ట్రాంగ్గా హీట్ చేస్తామో మనకు కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. విచ్ హ్యాస్ టోటలీ డిఫరెంట్ ప్రాపర్టీస్ కంపేర్డ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ ద కంబైనింగ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? డిఫరెంట్గా ఉంటాయి. వేటితో కంపేర్ చేసుకున్నట్టయితే? కంబైనింగ్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్తో కంపేర్ చేసుకున్నట్టయితే. ద కాంపోజిషన్ ఆఫ్ ఎ కాంపౌండ్ ఈజ్ ద సేమ్ త్రూ అవుట్. ఇక్కడ కాంపౌండ్ యొక్క కాంపోజిషన్ ఎలా ఉంటుంది? సేమ్గానే ఉంటుంది. వీ కెన్ ఆల్సో అబ్జర్వ్ దట్ ద టెక్స్చర్ అండ్ కలర్ ఆఫ్ ద కాంపౌండ్ ఆర్ ద సేమ్ త్రూ అవుట్ ఇట్స్ వాల్యూమ్. సో ఇక్కడ కాంపౌండ్ యొక్క టెక్స్చర్ అవ్వచ్చు లేదా కలర్ అవ్వచ్చు, ఎలా ఉంటుందంటే సేమ్గా ఉంటుంది ఈవెన్ వాల్యూమ్తో పాటు. ద కెమికల్ అండ్ ఫిజికల్ నేచర్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ బెటర్ అండర్స్టూడ్ బై ద ఫాలోయింగ్ ఫ్లో చార్ట్. ఇక్కడ ఏదైనా కానీ మ్యాటర్ యొక్క నేచర్, అది ఎటువంటి నేచర్? కెమికల్ నేచర్ అవ్వచ్చు, ఫిజికల్ నేచర్ కావచ్చు. సో దాన్ని ఇంకా అర్థం చేసుకోవాలంటే మనం ఇక్కడ ఫ్లో చార్ట్ ఇచ్చారు, దీన్ని ఫాలో అవ్వచ్చు. సో ఈ ఫ్లో చార్ట్ ఏంటి? ఈ మ్యాటర్ వచ్చేసి సాలిడ్ అయ్యుండొచ్చు, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్, వాట్ ఎవర్ ద స్టేట్ ఇట్ మే బీ. సో ఈ మ్యాటర్లో మనకు ప్యూర్ సబ్స్టాన్సెస్ అని అండ్ నెక్స్ట్ మిక్చర్స్. సో మిక్చర్స్కు నో ఫిక్స్డ్ పొజిషన్ అండ్ నెక్స్ట్ మిక్స్డ్ కాంపోజిషన్. ప్యూర్ సబ్స్టాన్సెస్లో మనకు ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ వస్తాయని చెప్పుకున్నాం. ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి టాపిక్ ఏంటి అంటే ప్యూర్ సబ్స్టాన్సెస్, అలాగే అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి, కాంపౌండ్స్ ఏంటి. అండ్ నెక్స్ట్ మిక్చర్స్లో ఏమేమి తెలుసు? హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ మిక్చర్స్. అంటే దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ మిక్చర్స్. సో అగైన్ ఎలిమెంట్స్ని మనం బ్రేక్ డౌన్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ అవ్వచ్చు, ఆక్సిజన్, ఐరన్, హైడ్రోజన్. అండ్ నెక్స్ట్ కాంపౌండ్స్. ఈ కాంపౌండ్స్ అనేవి ఎలిమెంట్స్ ద్వారా ఫామ్ అయ్యేవి అనమాట. అంటే వీటికి ఫిక్స్డ్ కాంపోజిషన్ ఉంటుంది, కానీ వీటిని కూడా మనం ఎలిమెంట్స్గా బ్రేక్ డౌన్ చేయలేము. కెమికల్ లేదా ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ని యూజ్ చేసి మాత్రమే చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అవ్వచ్చు, మీథేన్, షుగర్, సాల్ట్. హోమోజీనియస్ అంటే ఇక్కడ యూనిఫామ్ కాంపోజిషన్, అంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి పార్టికల్స్. ఇక్కడ నాన్ యూనిఫామ్ అన్నమాట. ఎగ్జాంపుల్ షుగర్ ఇన్ వాటర్, సాల్ట్ ఇన్ వాటర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ అండ్ శాండ్ లేదా సాయిల్ అని చెప్పుకోవచ్చు, సాయిల్ ఇన్ వాటర్. ఈ విధంగా
సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మ్యాటర్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి, ప్యూర్ సబ్స్టాన్స్ అండ్ నెక్స్ట్ మిక్చర్స్. ఈ ప్యూర్ సబ్స్టాన్స్లో ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ వచ్చేసి ప్యూర్ సబ్స్టాన్స్. అండ్ నెక్స్ట్ మిక్చర్స్లో 2 టైప్స్ ఉంటాయి, హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ అయినటువంటి పార్టికల్స్ అయితే హోమోజీనియస్ అని, నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ పార్టికల్స్ ఉన్నట్టయితే హెట్రోజీనియస్. సో ఈ విధంగా మ్యాటర్ అనేది తెలుసుకున్నాం. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ లెసన్ అనమాట. ఇందులో మనం డిస్కస్ చేసుకున్నటువంటి కీవర్డ్స్ ఏంటి అంటే, ఈ చాప్టర్ నేమ్ ఏంటి, ఈజ్ మ్యాటర్ ప్యూర్. సో ప్యూర్ సబ్స్టాన్సెస్ అంటే ఏంటి ఇందాక చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ మిక్చర్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ హెట్రోజీనియస్ మిక్చర్, ఎస్ ఇందాక చెప్పుకున్నాం కదా. ఈ మనం తీసుకున్నటువంటి మ్యాటర్లో ప్యూర్ సబ్స్టాన్స్ అండ్ మిక్చర్స్ అనేవి ఉంటాయి. ఈ మిక్చర్స్లో హెట్రోజీనియస్ మిక్చర్స్ అంటే ఏంటి, హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటి తెలుస్తోంది. అందులో అగైన్గా మనకు సొల్యూషన్ అంటే ఏంటి, అలాగే సస్పెన్షన్స్ ఎలా ఉంటాయి, ఎమల్షన్స్, కొలాయిడల్ డిస్పర్షన్స్ ఎలా ఉంటాయి. సో సొల్యూషన్లో సాల్వెంట్ అనేవి ఉంటాయి, సొల్యూట్ అలాగే ఉంటాయి. వీటి యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, టిండల్ ఫాల్ అంటే స్కాటరింగ్ ఆఫ్ బీమ్ ఆఫ్ లైట్ని కూడా మనం టిండల్ ఫామ్ అంటాం, అంటే టిండల్ ఎఫెక్ట్ అంటాం. సో ఇక్కడ మనం మిక్చర్స్లో తీసుకున్నటువంటి కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి కొన్ని మెథడ్స్ చెప్పుకున్నాం, ఎవాపరేషను, సెంట్రిఫిగేజ్, అండ్ నెక్స్ట్ సెంట్రిఫిగేజ్ ఈజ్ ఏ డివైస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇమ్మిసబుల్ లిక్విడ్స్. సో లిక్విడ్స్లో 2 టైప్స్ ఉన్నాయి, ఇమ్మిసబుల్ లిక్విడ్స్, మిసబుల్ లిక్విడ్స్ అని. అండ్ నెక్స్ట్ క్రోమటోగ్రఫీ, డిస్టిలేషన్, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. సో ఇవన్నీ మనం యూజ్ చేసినటువంటి టెక్నిక్ టు సపరేట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ మిక్స్చర్. అండ్ నెక్స్ట్గా లాస్ట్లో మనం తెలుసుకున్నటువంటి టాపిక్ ఏంటి, ఎలిమెంట్స్. అవి కూడా ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. ఇవి దేని కిందకి వస్తాయి, ప్యూర్ సబ్స్టాన్స్ కిందకి వస్తాయి. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.